నమస్తే శివరావు గారు. నమస్తే అమ్మా. శివరావు గారు, ఇన్‌స్టాగ్రామ్ అనేది జనాల్ని ఎంత పిచ్చివాళ్ళని చేస్తుందో, ఎంత పాపులర్ చేస్తుందో అందరికీ తెలిసిన విషయమే. కాకపోతే ఇన్‌స్టాగ్రామ్‌లో వాళ్ళకి వాళ్ళు వైరల్ అవ్వడం వేరు. సంబంధం లేని వ్యక్తులు వైరల్ అవ్వడం అనేది ఇప్పుడు జరుగుతున్న కొత్త ట్రెండ్. కానీ ఒక వ్యక్తి తన ప్రమేయం లేకుండానే ఇన్‌స్టాగ్రామ్‌లో వేరే వాళ్ళు తీసుకుంటున్న వీడియోలో వైరల్ అయ్యి చనిపోయే వరకు వెళ్లాల్సిన పరిస్థితి కేరళలో చోటు చేసుకుంది. సో దాని గురించి చెప్పండి. ఇప్పుడు కేరళ విషయానికి వస్తే చాలా బాధాకరమైన విషయం అండి. ఏంటి అని అంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఎలా ఉంటది అని అంటే అందులో మెన్ అండ్ విమెన్ ఇద్దరు ఎక్కుతారమ్మా. సో మెన్ కి మాత్రమే బస్సెస్ లేకపోతే విమెన్ కి మాత్రమే బస్సెస్ అనే సిస్టమ్ మన దగ్గర లేదు. ఇటువంటి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ లో ఏంటి అన్నప్పుడు కాళ్ళు చేతులు ఇప్పుడు మనం ఎందుకండి మీరు ఇప్పుడు ఇక్కడ బస్సు ఉచిత బస్సు అని చెప్పేసి మన తెలంగాణలో ఉంది కదా, ఈ ఉచిత బస్ లో ఎవరైనా ఒక అబ్బాయిని వెళ్ళమనండి, ఖచ్చితంగా ఆ అబ్బాయికి 10 మంది అమ్మాయిలు తగులుతా ఉంటారు. సో ఏంటి అని అంటే మేము కూడా స్టార్టింగ్ లో కొంతమంది ద్వారా ఈ ఒపీనియన్స్ తీసుకున్నాము. సో అంత మాత్రానే అమ్మాయి మనకు వచ్చి తాకింది కదా అని చెప్పేసి అమ్మాయిని బ్యాడ్ అనికి లేదు. ఎట్ ది సేమ్ టైం ఇది అమ్మాయిలకే కాదు అబ్బాయిలకు కూడా వర్తిస్తుంది. ఇప్పుడు రద్దీగా ఉన్న బస్సు కనీసము నీకు కాలు పెట్టడానికి కూడా అవకాశం లేనటువంటి బస్సులో కాలు పెట్టడానికి కూడా అవకాశం లేదు, ఇసుక పోస్తే కూడా రాలనంతటువంటి జనం ఉన్నటువంటి ఒక రద్దీ బస్సులో పొరపాటున ఎవరైనా ఒక అబ్బాయి చెయ్యి కానీ లేకపోతే ఇంకేదన్నటువంటి బాడీ పార్ట్ కానీ ఎక్కడైనా అమ్మాయిలకు తగిలితే దాన్ని ఇవాళ మీరు సోషల్ మీడియాలో పెట్టడం వల్ల ఒక ఇన్నోసెంట్ ప్రాణం కోల్పోయే పరిస్థితి. అది ఒక కేరళలోనే కాదు, ఈ దేశంలో ప్రతి చోట జరుగుతూ ఉంది. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లో మీరు ప్రయాణిస్తున్నప్పుడు అమ్మా కొంచెం ఇటువంటి జరుగుతూ ఉంటాయి. మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉన్నప్పటికీ దాంతో పాటు ఏంటి అని అంటే వాళ్ళకి ఆ ఉద్దేశం ఉందా లేదా అనేది మీరు గమనించాలి. అంత కొంతమంది పోక్రీలు ఉండరా అంటే ఖచ్చితంగా ఉంటారు. దట్ డజంట్ మీన్ ప్రతి ఒక్క అబ్బాయి పోక్రియా అని అంటే కాదండి. ఎందుకంటే నేను నా ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నాను. నాది వచ్చేసి నేను అప్పుడప్పుడు హనంకొండకి వెళ్ళి వస్తా ఉంటాను. ప్రతిసారి కార్లో వెళ్ళడం పాసిబుల్ కాదు. ఒక రోజు ఏం చేశాను, నేను నైట్ లో ట్రావెల్ చేస్తా ఉన్నప్పుడు మన దగ్గర ఏంటి అంటే అమ్మాయిలైనా అబ్బాయిలైనా మన కల్చర్ లో ఏంటి అంటే వాడికి సీట్ దొరికితే ఇంకా వాడంత పెద్ద నవాబ్ సాబ్ ఎవరు ఉండరు అనమాట. ఎట్లా చేస్తాడు అని అంటే ఒక్కో సీట్ కి ఒక్కొక్కరు కూర్చుంటారు, బ్యాగ్ పెట్టుకుంటారు. సో మనకేంటి అని అంటే బ్యాక్ పెయిన్ వస్తుందానో లేకపోతే నెక్ పెయిన్ ఉందానో మనకి ఏదో పర్సనల్ ఇష్యూ ఉందని చెప్పేసి మా ఫ్రంట్ సీట్ లో కూర్చుందాం. ఒక విమెన్ ఇక్కడ కూర్చున్నారు, తన పక్కన బ్యాగ్ పెట్టుకున్నారు, మళ్ళీ ఇక్కడ ఒక అమ్మాయి కూర్చుంది, మళ్ళా తను అక్కడ బ్యాగ్ పెట్టుకున్నారు, మళ్ళా సీట్ లో అట్లనే ఒక 2-3 సీట్ల వరకు ఉంది. సో పక్కన పోయి నేను ఇది ఒక 6-7 years బిఫోర్ జరిగిన స్టోరీ ఇది. నేను ఆ పక్కన అమ్మాయి పక్కన కూర్చొని ఉన్నా. ఈ పక్కన ఉన్నటువంటి ఒక మిడిల్ ఏజ్ విమెన్ మీ మగవాళ్ళకి అది లేదా ఇది లేదా అట్లా ఇట్లా అని చెప్పేసి వచ్చేసి నా మీద అరుస్తా ఉన్నా. ఆర్టీసీ బస్ కదా, ఆర్టీసీ బస్ అది. అరే నాకు అర్థం కాలేదు, ఒక్క నిమిషము నేను షాక్ అయిపోయినా, ఏం జరుగుతుంది ఇక్కడ అని చెప్పేసి. ఆమె హ్యాండ్ బ్యాగ్ లో నుండి ఫోన్ తీసేసి ఇట్లా చూపెడతా ఉన్నది, చూడండి ఈ అమ్మాయిల పక్కకే కూర్చుంటా ఉన్నా, వెనుక పోయి కూర్చోవచ్చు కదా అని చెప్పేసి. నీకంత సోషల్ కాన్షియస్ ఉన్నప్పుడు, నీకంత సామాజిక స్పృహ ఉన్నప్పుడు ఆ బ్యాగ్ ఏదో తీసి నా పాప నీ పక్కన కూర్చోబెట్టుకోపోతే అదే కదా, నువ్వేమో ఒక్కొక్కళ్ళు కూర్చొని ఉంటే వాడికి ఏదో మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు కష్టపడి వస్తాడు, వాడికి నడువు నొప్పి ఏదో నొప్పి ఉంటది. ఈ మధ్య కాలంలో ఆర్టీసీ బస్ లో కూడా కెమెరాస్ ఉంటున్నాయి. వాడి అదేమో ప్రైవేట్ బస్ కాదు అట్లా అని చెప్పేసి ఇంకేమో ఇంకొక ప్రైవేట్ ప్లేస్ కూడా కాదు, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్. ఇష్టం వచ్చినట్టు మాట్లాడే ప్రయత్నం. ఏంటి అని అంటే మేము విమెన్ కాబట్టి మేము ఏదైనా చేస్తాము చెల్లుతుంది అనంటే వీడికి అమ్మ లేదు, అక్క లేదు, చెల్లె లేదు, వీడి గాలికి లేకపోతే ఆకాశం నుండి ఊడిపడ్డాడు అంటే నాకు అర్థం కాదు. వీడికి ఫ్యామిలీ లేదా, వీడి ఫ్యామిలీని రోడ్డు మీద వేసే ప్రయత్నం చేయడం తప్పు కదా. అంతే, ఇప్పుడు అదే కదా అక్కడ జరిగింది. వాడు దుర్మార్గుడు, వాడు ఆవిడ చేతులు దాకిస్తా ఉన్నాడు కాబట్టి వాడికి సెన్స్ లేదు అట్లా ఇట్లా అని చెప్తారు. మంచోడు బలి అవుతా ఉన్నాడు. ప్రతిసారి బలి అయ్యేది మనం గతంలో కొన్ని వీడియోస్ లో చెప్పుకున్నది ఏంటంటే బలేది ఆడనా మగనా అంటే బలేది ఆడ కాదు మగ కాదు, బలేది మంచివాడు, మంచి వ్యక్తి, మంచి పర్సన్. అమాయకుడు బలైతా ఉన్నాడు ఇక్కడ. వాడు ఊరేసుకునే వరకు వచ్చింది, వాడు చచ్చిపోయే వరకు వచ్చింది అని చెప్పేసి అనంటే వాడు సిన్సియర్ ఇన్నోసెంట్ అయితేనే కదా. అంతే కదా, మరి ధైర్యం సరిపోలేదు, ఫేస్ చేయలేకపోయినాడు. సో వాడి భార్య ముందు, వాడి పిల్లల ముందు, వాడి కూతురు ముందు, వాడి చెల్లి ముందు, వాడి అక్క ముందు వాడు ఫేస్ చేయలేక చనిపోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. ఈమెకేది బాగానే రీల్ చేసేది కూర్చున్నది. సో ఈ పరిస్థితి కేరళలోనే కాదు, మన తెలంగాణలో మన ఆంధ్రాలో కూడా నడుస్తా ఉన్నది.
ఏదైనా నేనే ఒక example రద్దీ చెప్పిన. ప్లేస్ లో ఒక నా రద్దీ place. ఎగ్జాంపుల్ చెప్పిన కదా నేను Hmm. ఒక 6-5 years కింద జరిగినటువంటి నా Yes, సంఘటనే yes, చెప్పిన మీ నేను. personal నా experience. పర్సనల్ ఎక్స్పీరియన్సే చెప్పిన నేను మీకు. Hmm. సో ఇట్లాంటివి అనేకం జరుగుతున్నాయి మేడం. ఏంటి అని అంటే అమ్మాయిలు మీరు కాస్త కూర్చునే వ్యక్తి మీ బ్రదరు, మీ ఫాదరు, మీకు సంబంధించిన మీ ఇంట్లో వ్యక్తిని ఎలా ట్రీట్ చేస్తారో అట్లా ట్రీట్ చేయండి. ఒకవేళ అక్కడ మీకు ఏమైనటువంటి ప్రాబ్లం జరిగినప్పుడు ఖచ్చితంగా మీరు నిలబడి ప్రశ్నించండి. సమాజం మీతో ఉంటది, అందరు మీతో ఉంటారు. అవసరమైతే వాడిని కొడతారు, తిడతారు, వాడిని జైలుకి పంపుతారు, స్టేషన్కి పంపుతారు. అంతేగాని మీరు ఈ విధంగా ఏవో వీడియోలు ఏవో క్యాప్చర్ చేసేసి రద్దీగా ఉన్న బస్సులలో ఇట్లా చేస్తే అమాయకమైనటువంటి జనాల ప్రాణాలు పోవడం తప్ప ఇంకేట్ లేదని చెప్పేసి చెప్తా ఉన్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.